హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సంతు. ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా టేస్టీ అయిన పాప్‌కార్న్ రెసిపీని ఇన్‌స్టంట్‌గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్‌గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం అయితే మనకి మార్కెట్‌లో ఇన్‌స్టంట్ పాప్‌కార్న్ ప్యాకెట్స్ అయితే ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. సో, మీలో ఎవరికైనా సరే పాప్‌కార్న్ ఇష్టం ఉంటే ఇదొకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇలాగా నేను యాక్ట్ 2 పాప్‌కార్న్ అయితే తీసుకున్నానండి. ఈ పాప్‌కార్న్ రెడీ చేయటానికి యాక్ట్ 2 గోల్డెన్ సిజిల్ చాలా కంపెనీలుంటాయి. సో, నేనిది తీసుకున్నాను. ఇది ఫ్యామిలీ ప్యాక్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి రూ. 36. నేను డీమార్ట్‌లో తీసుకున్నాను కాబట్టి దీనిపైన ఇంకా ఆఫర్ కూడా ఉంటుంది. ఇది 120 గ్రామ్స్ అనమాట. సో, మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నట్లయితే మీకు శాంపిల్ ప్యాక్స్ కూడా ఉంటాయండి. ఇంతది కొనక్కర్లేదు. ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక 10 నిమిషాలైతే హీట్ చేసుకోండి. హీట్ అయిన తరువాత వీటిని యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్‌లో ఉంది కదా! ఇది ఫ్యామిలీ ప్యాక్ కాబట్టి చాలానే వస్తుంది. మీకు ఫస్ట్ కొంచెం వేసైతే చూపిస్తాననమాట. సో, ఇంకా మీరు శాంపిల్ ప్యాక్స్ రూ. 10 ఉంటాయండి. ఫస్ట్ టైమ్ అయితే అది ట్రై చేయండి. మీకు ఈజీగా కూడా ఉంటుంది. కాస్ట్ కూడా ఎక్కువేమవ్వదు. 5 నిమిషాలైతే ఇలాగా వేశాక ఉంచి, ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. సో, 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక ఎప్పుడైనా సరే ఈ పాప్‌కార్న్ రెడీ అవుతుందనమాట. సో, ఇప్పుడు చూసారు కదా! పాప్‌కార్న్ పేలటం అనేది. వాటంతట అవే అన్నీ పేలుతాయండి ఇలాగా. సో, నేను మూత కనపడేలాగా పెట్టాను. దాని ద్వారా మనకు అన్నీ కరెక్ట్‌గా అవుతున్నాయా లేదా చూడటానికి బావుంటుందని చెప్పేసి గ్లాసు మూత అయితే నేను పెట్టేశాను. సో, కావాలంటే ఈ మూతని ఇలాగే ఉంచి పట్టుకొని కదపొచ్చనమాట. ఎక్కడ ఏవైనా సరే మనకు సరిగ్గా అవ్వట్లేదు అనిపిస్తే. సో, నేను పెద్దగా అయితే ఏం కదపలేదండి. ఒకసారి జస్ట్ అన్నానంతే. దానంతట అవే మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ అయిపోయాయి. సో, దీంట్లో మనము స్పెషల్‌గా కష్టపడి చేయాల్సింది ఏం లేదండి. ఈ ప్యాకెట్ ఒకటి ఉంది అని మనకు తెలిస్తే చాలు. అందుకే ఈ వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో, మీరు కూడా మరికొంతమందికి షేర్ చేయటం ద్వారా, ఈ వీడియోని లైక్ చేయటం ద్వారా యూట్యూబ్ కూడా ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుందనమాట. సో, ఇలాంటిది ఉంది అని తెలియని వాళ్ళకి కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా! తెలియని వాళ్ళకి. సో, అందుకు ఈ వీడియోనైతే షేర్ చేశాను. సో, ఇలా మొత్తం అంతా కూడా రెడీ అయిపోతున్నాయి. సో, కొంచెం లోతుగా ఉన్నది ఏదైనా తీసుకోండి. కుక్కర్ అయితే లోతుగా ఉంటుందని నేను తీసుకున్నాను. దళసరిగా ఉండి లోతుగా ఉండే పాత్ర ఏదైనా పర్వాలేదు. మీరు కూడా అలా ఏదైనా తీసుకోండి. ఇలాగా గ్లాస్ మూత లేకపోతే నార్మల్‌ది పెట్టి మధ్యలో కొంచెం దూరంగా ఉండి చెక్ చేస్తూ ఉండండి. ఇదైతే మనము చెక్ చేసుకోవచ్చు. మనకి ఇబ్బందేముండదు. సో, మొత్తంగా ఇలాగా రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో పాప్‌కార్న్ అనేది. సో, మీలో ఎంతమందికి పాప్‌కార్న్ ఇష్టము? మీరు ఇంతకు ముందు ట్రై చేశారా? ఎలా వచ్చింది ఏంటనేది కిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేసేయండి.